నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు క్వాంటమ్ వ్యాలీపై సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. క్వాంటమ్ టెక్నాలజీలో పరిశోధన అభివృద్ధిని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది జాతీయ క్వాంటమ్ మిషన్. 2031 వరకు కొనసాగే ఈ మిషన్ కోసం కేంద్రం మొత్తం 6,000 కోట్లకు పైగా ఖర్చు చేయనుంది. ఈ మిషన్ లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి ఆర్టీజీఎస్, నీటి నిర్వహణ, ఆర్థిక శాఖపై సమీక్షిస్తారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నెల్లూరు బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగకు రెండో రోజు భక్తులు భారీగా తరలి వచ్చారు. వివిధ రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన వారితో దర్గా ప్రాంగణం కిటకిటలాడుతోంది. బారా షాహీదుల దర్శనానికి భక్తులు బారులు తీరారు. క్యూ లైన్లన్నీ నిండిపోవడంతో గంటల తరబడి వేచి ఉంటూ బారా షాహీదులను దర్శించుకుంటున్నారు. దీంతో కోరికల రొట్టెలు మార్చుకునే స్వర్ణాల చెరువు జనసంద్రంగా మారింది. తిరుమల శ్రీవారిని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి దర్శించుకున్నారు. ఈ ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాష్ట్రంలోని మహిళల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. గన్నవరంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని శాసనసభ్యుడు యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గన్నవరం కాన్స్టిట్యూన్సీ తిరుగుతాం. నేను స్థానిక ఎమ్మెల్యే గారు ఎన్ఆర్ఎస్ తోటి దాదాపు 45 లక్షల రూపాయలు సీసీ రోడ్డు ప్రారంభించాము. మిగతా కార్యక్రమాలు తిరుగుతా ఉన్నాం, ఇంట్లో తిరుగుతున్నాము. సంవత్సరం పరిపాలనలో మనం ఇచ్చిన పథకాలన్నీ కూడా అడుగుతున్నాం. అన్నిటి కూడా అందుతున్నాయి లేదని అమ్మఒడి కానీ, తల్లికి వందనం కానీ, మిగతా పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా అందుతున్నాయి అన్నారు. ఎక్కువగా హౌస్ సైడ్స్ కావాలన్నారు. వాటిని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంది. మనం ఎలక్షన్ ముందు ఏదైతే హామీలు ఇచ్చామో అన్నింటిని కూడా తప్పకుండా నెరవేరుస్తాం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో హౌస్ సైడ్స్ ఎక్కువ అడుగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. వాటి మీద కూడా తగిన అధికారులు చెప్పాం. ఎంతమందికి అవసరం ఉంటుందో చూడమని చెప్పి చూసిన తర్వాత ప్రభుత్వం తొందరలోనే హౌస్ సైడ్స్ ప్లాన్ చేసిన తర్వాత వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా హౌస్ సైడ్స్ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం. గౌరవ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు సుపరిపాలన తొలివిడు కార్యక్రమంలో పాల్గొనడానికి గన్నవరం నియోజకవర్గం వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గ్రామంలో 1,28,00,000 రూపాయలు పెట్టి రోడ్లు వేయడం జరిగింది. గత ప్రభుత్వం ఇదే రోడ్ని రోడ్ని ఒక పక్క 4 అడుగులు ఎక్కువ, పక్క 4 ఫ్లైర్లు ఉంటే అసెంబ్లీలో మాట్లాడడం నిధులు మాట్లాడని పరిస్థితి. అలాగే రైల్వే ట్రాక్ పక్కన 63 లక్షలు శాంక్షన్ చేస్తే రైల్వే డిపార్ట్మెంట్ తో ఇబ్బంది వల్ల రోడ్డు వేయలేకపోయాం. రాబోయే కాలంలో ఎన్నికే బోర్డు కానీ, ప్రసాదం బోర్డు కానీ, రావర్పాడు కానీ స్పష్టంగా వస్తాను ఎన్నిక ముందు చెప్పా. ఈ గ్రామాల్లో రావర్పాడులో కానీ, ప్రసాదం బోర్డులో కానీ అయితే నాకు వచ్చిన మెజారిటీ కన్నా ప్రత్యర్థికి వచ్చిన ఓట్లు తక్కువైన పరిస్థితి. ఈ గ్రామం నుంచి కూడా అత్యధిక మెజారిటీ తెలుగుదేశం పార్టీ పెట్టినాకు వచ్చిన పరిస్థితి. అలాగే నిర్మాణం విజయవాడ రూరల్ మండలంలో రాష్ట్రంలో 16% రెండు పార్టీల మధ్య వ్యత్యాసం ఉంటాయి. నా గన్నవరం మండలంలో 8% వచ్చినా, బాపులపాడులో 9% వచ్చినా, ఊటూరులో 3-4% వచ్చినా, ఇక్కడ విజయవాడ రూరల్ మండలంలో 25% నాకు మెజార్టీ వచ్చిన పరిస్థితి. దాదాపు 20,000 మెజార్టీ, 19,973 మెజార్టీ ఇచ్చిన రూరల్ మండల ప్రజలకి ఎంత చేసినా తక్కువే. అలాగే విజయవాడ రూరల్ మండలంలో ఉండి, విజయవాడ టౌన్ లో భాగంగా ఉండి సిఆర్డీఏ ట్యాక్స్లు కానీ, హౌస్ ప్లాన్ కానీ అన్ని ట్యాక్స్లు విజయవాడ నగర పౌరులతో పాటు కడతా ద్వితీయ శ్రేణి పౌరులాగా ఈ 9 గ్రామాల ప్రజలు బతికే పరిస్థితి నాకు నచ్చట్లే. దాన్ని అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లా. విఎంసీతో చాలా సార్లు సంప్రదింపులు జరిపినా వాళ్ళు నీళ్ళు ఇస్తాకి రెడీగా లేరు. అవసరమైతే విఎంసీలో కలిపేసైనా వచ్చే శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఉదయం రాత్రి 2 పూటల వడలను వడ్డించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. ఇందులో భాగంగా అన్నప్రసాద భవనంలో పూజలు నిర్వహించి స్వయంగా భక్తులకు చైర్మన్ వడలు వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భోజనం నాణ్యతను మెరుగుపరిచే దిశగా చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు. మార్చి 6వ తారీఖు నుంచి మనం ఈ వడలు అనేటువంటిది ఆ పదార్థం ఏదైతే ఉందో దాన్ని భక్తులకి అందజేయడం జరుగుతూ వచ్చింది. కాకపోతే కొన్ని కారణాల వల్ల అది ప్రతిరోజు 40,000 వరకే ఈ వడలు తయారు చేసే అవకాశం ఉండింది. ఇప్పుడు దాన్ని పొద్దున్నే 11 గంటల నుంచి రాత్రి 10:30-11 గంటల వరకు నిత్యం ప్రతిరోజు ప్రతి ఒక్కరికి ఈ వడలు ఈ రోజు నుంచి
వడ్డించడం జరుగుతుంది. ఆ సందర్భంగా భక్తులను కూడా చాలామందిని అడిగాం. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వడలతో పాటు అన్ని పదార్థాలు కూడా చాలా చక్కగా బ్రహ్మాండంగా అందరూ 100% సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇది నిరంతరం ప్రక్రియ కొనసాగుతుంది. ఈ పొద్దున్నే 11 గంటల నుంచి రాత్రి 10:30, 11 గంటల వరకు. ఇది ఈరోజు దాన్ని కూడా ప్రారంభిద్దామని వచ్చాము. నథింగ్ స్పెషల్, పాతదే స్కీమ్, ఇది కొత్తదేం కాదు. కాకపోతే మధ్యాహ్నం వరకే పెట్టేవాళ్ళు ఇదివరకు, ఇప్పుడు రాత్రి వరకు కూడా పెట్టాలనేది. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల కొన్ని ప్రొవిజన్స్ అయితే ఏముంది, లేకపోతే ఈ వర్కర్స్ వీళ్ళందరినీ సమకూర్చుకోవటంలో కొంత లేట్ అయింది. అదే ఈ రోజు నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వండిస్తామని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాం. భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఇక్కడ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి ఎవరైతే అన్నదానంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా శాస్త్రి గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుసుకుంటాం. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రజక సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రజక మహాసభ నిర్వహించారు. ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి రజక సంఘాల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్పర్సన్ సి సావిత్రి అధ్యక్షతన జరిగిన ఈ సభలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురిందేశ్వరితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రం మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే అంశంపై కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రితో రజక ప్రతినిధులు చర్చించేలా ఓ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చారు. ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ రజకులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆ వీరభద్రుడి యొక్క అనుగ్రహంతో, గాడ్గే బాబా యొక్క ఆశీర్వాదంతో మీరందరూ ఒక ప్రత్యేకమైనటువంటి జీవన విధానాన్ని, ఒక సంస్కృతిని అనుసరిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. ఇవాళ నేను సోదరిమణి సావిత్రి గారిని ప్రత్యేకించి సభాముఖంగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మాకు కొన్ని కార్పొరేషన్లకు సంబంధించి చైర్మన్లుగా పేర్లు ఇవ్వండి అని చెప్పినప్పుడు సావిత్రమ్మ గారు నిజంగా న్యాయం చేయగలదు అనేటువంటి నమ్మకంతో భారతీయ జనతా పార్టీ వారిని రజక కార్పొరేషన్కి చైర్మన్గా పేరు ఇవ్వడం జరిగింది. చాలామందికి అనుమానం ఉండేది, నిజంగా వారు ఈ పదవికి న్యాయం చేయగలరా అనేటువంటి భావన చాలామందికి ఉండేది. అయితే వారు ఎప్పుడైతే కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు, నాటి నుండి నేటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వారు పర్యటన చేస్తూ రజకుల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వారికి తెలియదని కాదు, ఇందాక వారు అనేక జీవోల వారు ప్రస్తావన చేయటం జరిగింది. మన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనకి సభాముఖంగా తెలియజేయటం జరిగింది. అయితే ఈ బాధ్యత స్వీకరించిన నాటి నుండి కూడా ఎక్కడా కూడా విశ్రాంతి అనేటువంటి పదానికి అర్థం లేకుండా వారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఎప్పటికప్పుడు ఏ జిల్లాకు వెళ్ళాను, ఏ రజకులతోటి మాట్లాడాను అనేటువంటి విషయాన్ని మాకు తెలియజేస్తూ వారి బాధ్యతలకి సంపూర్ణమైనటువంటి న్యాయం చేస్తున్నటువంటి సందర్భంలో సభాముఖంగా నేను వారిని ప్రత్యేకించి అభినందిస్తున్నాను. ఖచ్చితంగా వంచబడినటువంటి వారు, అంటే వెనుకబాటుతనంలో మేము మగ్గిపోతున్నాం అనేటువంటి ఒక ఆందోళన మీ అందరిలో ఉన్నటువంటి సందర్భంలో ఏదైతే ఇప్పుడు ఎస్సీ కులాల్లో మమ్మల్ని చేర్చాలి అని చెప్పి మీరు భావిస్తున్నారు, అనేక డిమాండ్స్ మీరు పెట్టారు. దగ్గర 12-13 డిమాండ్స్ ఉన్నాయి. 150 యూనిట్లు కాదు, మాకు 250 యూనిట్లు ఉచితంగానే ఇవ్వాలని కావచ్చు, లేకపోతే మా దోబీ ఘాట్లు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా ఆధునీకరణ చెయ్యాలి అనేటువంటి విషయం కావచ్చు, గ్రామాల్లో ఉన్నటువంటి చెరువుల్ని శుభ్రపరుస్తూ అక్కడ కూడా మీకు కావలసినటువంటి సౌకర్యం కల్పించాలని కావచ్చు, ఈ రకంగా అనేక అంశాలు మీరు డిమాండ్లుగా పెట్టినటువంటి సందర్భంలో వాటిని సాధించడానికి మీతో పాటుగా అడుగు ముందుకు వేయడానికి వేదిక మీద ఉన్నటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాము అని చెప్పి మీకు తెలియజేస్తున్నాము. చిత్తూరు జిల్లాలో పరిష్కారం కాని కేసులను సాధ్యమైనంత వరకు పరిష్కరించడానికి న్యాయమూర్తులు కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక సూచించారు. చిత్తూరు జిల్లా కోర్టులో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వివిధ హోదాల్లో పనిచేస్తున్న న్యాయమూర్తులతో సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక మాట్లాడుతూ ఈ ఏడాది మార్చి 1 నాటికి పెండింగ్ కేసులు 95,675 ఉండగా కొత్తగా 9,672 కేసులు నమోదయ్యాయని తెలిపారు. వీటిలో 8,608 కేసులు పరిష్కారమైనట్లు చెప్పారు. న్యాయాధికారులు మరింత కృషి చేసి కేసులు పరిష్కరించేలా చూడాలన్నారు. The pendency of cases as on 1/3/2025 is 95,675. Institutions are 9,672 and disposals are 8,608 for the present review period. The institutions are higher than the disposals for the present review period. The officers are directed to show best efforts to dispose of the cases higher than the institutions. Actually, there is a circular from the Honorable High Court to dispose the matters on par with the institutions. But in our unit, it is very unfortunate that disposals are very less. So I request all the judicial officers to show your best efforts to dispose more number of cases, at least on par with the institutions. The pendency of cases is 96,739 as on 30th June 2025. Out of which 48,751 are civil cases and 47,988 are criminal cases. There is an alarming situation with regard to pendency of cases in our unit, and the Honorable High Court is keenly monitoring the disposal of cases. As per the proceedings of the Honorable High Court of Andhra Pradesh, the civil judges junior division are enabled to deal with both civil and criminal cases with effect from 15/12/2022 in the unit of Chittoor. And upon perusing the statistical information for the period from January 2025 to June 2025, it is noticed 2,090 civil cases and 8,023 criminal cases were disposed of on contest during the period. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తిరుపతిలో ఆదివారం జరిగిన బీసీల ఆత్మగౌరవ భరోసా సభలో మంత్రులు సంజీవరెడ్డి గారి సవిత, సత్యకుమార్ యాదవ్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ కులం, మతం, ప్రాంతమన్న భేదాలు లేకుండా అన్ని ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. బీసీల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. తప్పకుండా సంఘటితంగా ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి, మన సమస్య చర్చించాలి. సమస్య చెప్పారు, రాతపూర్వకం ఇచ్చారు. తప్పకుండా దీనిపైన మేము అధ్యయనం చేసి అన్ని కూడా పరిష్కారం తప్పకుండా చేస్తామని చెప్పి మీ అందరూ కూడా నేను హామీ ఇస్తా ఉన్నా. యాదగిరి గారు చెప్పారు వాళ్ళ సమస్యల గురించి, తప్పకుండా పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ కూటమి ప్రభుత్వానికి బీసీల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. గతంలో ఎంతమంది చేశారు కానీ ఇంత కీలకమైన పాత్ర ఎప్పుడు కూడా పరిపాలనలో చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీజేపీ నుంచి ఒకే ఒక మంత్రి ఇస్తాడు, అది సత్యకుమార్ యాదవ్ లాంటి ఒక గొప్ప మనిషికి ఇవ్వడం దానికి నిదర్శనం. స్థానిక సంస్థ ఎన్నికల్లో అవ్వచ్చు, రిజర్వేషన్లో అవ్వచ్చు, అన్నింటిలో కూడా మనకు ఉండాల్సిన హక్కులు హరించే విధంగా 24% చేసినప్పుడు మనం గట్టిగా పోరాడలేకపోయాం. ఆ రోజు చూడలేదా? కానీ మీరు మనం పోరాటం చేయకపోయినా కూడా మన హక్కును గుర్తించి ఈ కూటమి ప్రభుత్వం మళ్ళా దాన్ని 34% చేయడంతో పాటు చట్టసభలో కూడా 33% ఉండే విధంగా చట్టసభలో పాస్ చేసి కేంద్రం పంపించినటువంటి గొప్ప ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా మనం హర్షం తెలియాల్సిన అవసరం ఉంది. వచ్చామా మాట్లాడడం వెళ్ళామని కాదు, మనం డిస్కస్ చేయాలి. మన జీవితాలకి మెరుగైన పరిమాణాలు ఎవరు ఇస్తా ఉన్నారు, మన భావితరాలకి మంచి పునాది ఎవరు వేస్తా ఉన్నారో దాని మీద మనం చర్చించి చైతన్యపరచాలి. ఈరోజు మనం తల ఎత్తుకుని ఇంత గర్వంగా జీవిస్తూ ఉన్నామంటే మన పరిపాలన చేస్తున్నామంటే మార్పు. తప్పకుండా ఇలాంటి మీటింగ్ ఇక్కడే కాదు, రాష్ట్ర నలుమూలలా చేయాలి. ఈ వేదిక మీద ప్రతి ఒక్కరు కూడా మనకి మంచి చేయాలని తపంతో ఉన్నటువంటి వ్యక్తులు వారి వారి వ్యాపారాల్లో బిజీ ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఇక్కడే కాదు, దేశం నుంచి కూడా ఎంతోమంది పెద్దలు వచ్చారు. బీహార్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, ఎక్కడికి వచ్చారు. అందరూ కూడా సత్కరించుకోవాల్సిన అవసరం ఉంది. మన ప్రాంతాల్లో ఉన్నటువంటి మన జీవిత శైలి చూసి వారు కూడా వారి సలహాలు ఇచ్చి వాటిని మెరుగుపరిచే విధంగా చర్చించడం కోసం వచ్చిన పరిస్థితి.
శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో ఆదిత్య కళ్యాణం వైభవంగా జరిగింది. తొలి ఏకాదశిని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం 4 గంటలకు స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిల్లి శంకర శర్మ తెలిపారు. ఈ కళ్యాణోత్సవంలో ఆలయ కార్యనిర్వహణాధికారి KNDV ప్రసాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అలాగే గోదావరి ఏజెన్సీ మండలాల్లో కురుస్తున్న వర్షాలకు వరద ప్రవాహం పెరుగుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో శబరి గోదావరి సంగమం వద్ద నీటి ప్రవాహం కొనసాగుతోంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెడుతున్నారు. చింతూరు ITDA ప్రాజెక్టు డైరెక్టర్ అపూర్వ భరత్ అధికారులను అప్రమత్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యాం వద్ద భారీగా వరద నీరు చేరుతుండటంతో గండిపోచమ్మ ఆలయ మండపాన్ని వరద నీరు ముంచెత్తింది. దీంతో భక్తుల రాకను ఆలయ అధికారులు నిలిపివేశారు. పెద్దేరు వాగు నీటి ప్రవాహంతో అడ్డతీగల వైపు వేటమామిడి, పనుక రాతిపాలెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద మరింత పెరుగుతోంది. జూరాల, సుంకేశ్వర ప్రాజెక్టుల నుంచి 198,550 క్యూసెక్ల వరద శ్రీశైలం జలాశయంలోకి చేరుతోంది. శ్రీశైలం నుంచి 59,239 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్లు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 23,924 క్యూసెక్లు విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 880.40 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 190.33 టీఎంసీలకు చేరింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్లో లక్షీదేవిపల్లి, సుజాత నగర్, పాల్వంచ, చుంచుపల్లి మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను మరియు SRT మాయాబజార్ నిర్వాసితులకు ఇండ్ల స్థలాల పట్టాలను తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, MP రామసహాయం రఘురాం రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అందించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తొలి ఏకాదశి రోజున ఆడబిడ్డలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు ఇవ్వటం శుభ పరిణామమన్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఈ విడతలో రాలేదని, ఏ ఆడబిడ్డ నిరుత్సాహపడొద్దని, రాబోయే విడతల్లో మిగిలిన వారందరికీ ఇస్తామన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా ఊహాజనికమైన మాటలు ఈ ప్రభుత్వం చెప్పదని మంత్రి అన్నారు. మన ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు అంటేనే అది ఇందిరమ్మ ప్రభుత్వం. ఏ ఊళ్ళోనైనా గుడి ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ప్రతి ఊళ్ళో రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం ఉండదని అయితే ధైర్యంగా చెప్పగలుగుతాను. ఈ 4.5 లక్షల ఇళ్లలో ఇప్పటికే 2,50,000 ఇళ్లు పైచలకు ఒడిగా పనులు జరుగుతున్నాయి. మిగిలిన 2 లక్షల్లో సుమారు 1,20,000 ఇళ్లు లబ్ధిదారులు ఇంకా ఫైనల్ అయ్యాయి. ఇంకా 60,000-70,000 మంది ఫైనల్ చేయాల్సి ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో అవి కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించిన వారు ఫైనల్ చేస్తారు. ప్రతి సోమవారం నాడు ఫౌండేషన్ కట్టుకుంటే 1,00,000 రూపాయలు, స్లాబ్ లెవెల్ కట్టుకుంటే 1,00,000 రూపాయలు,
స్లాబ్ వేస్తే 2 లక్షల రూపాయలు, గోపరేషన్ చేసేటప్పుడు మరొక 1 లక్ష, అన్ని కలిపి 5 లక్షలు ఇచ్చే కార్యక్రమాన్ని పేదోడి కళ నెరవేర్చాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకి ఈ ప్రభుత్వం ఈనాడు ఒడివడిగా ఈ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాలను పేదోళ్ళకి అందిస్తుంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో వైకాపా నేతల విచారణ కొనసాగుతోంది. విచారణ నిమిత్తం మాజీ మంత్రి పేర్ని నాని హాజరయ్యారు. ఇప్పటికే ఆదివారం నర్సరావుపేట, తెనాలి మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అన్నాబత్తుని శివకుమార్, సత్తెనపల్లి వైకాపా ఇన్ఛార్జ్ సుధీర్ భార్గవ్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఇటీవల జగన్ రెంటపాళ్ల పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించిన ఘటనలో పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఇవాళ మా ఇంటికి వచ్చి మా ఆఫీస్కి ఒక కాగితం అంటించారు. ఏమని కాగితం అంటించారు? 11 సెక్షన్లతో, 1 సెక్షన్ 2 సెక్షన్ 3 సెక్షన్లు కాదు, 11 సెక్షన్లతో సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో నేరం నమోదైంది. ఆ నేరం విచారణలో నీ పాత్ర అంటే పేర్ని నాని పాత్ర బాగా ఉన్నట్టుగా రూఢి అయింది. బాగా లోతైన విచారణ చేస్తే విచారణలో నా పాత్ర ఉన్నట్టుగా రూఢి అయిందంట. అందుకు నన్ను ముద్దాయిగా చేర్చారంట. ఏంటయ్యా నేరం? పోలీసు ఆంక్షల్ని అతిక్రమించి జనాల్ని పోగేశావు. నువ్వు పోగేసిన జనం విచ్చలవిడిగా స్టంటులు చేశారు. ఇక్కడ ప్రాణాలకి ప్రమాదం వచ్చేట్టుగా ప్రవర్తించారు. ప్రజలకి ట్రాఫిక్ అంతరాయం కలిగించారు. ఇట్లాంటి అనేక రకాల. నేను వచ్చిందేమో జగన్మోహన్ రెడ్డి గారికి 3 కార్లు 100 మందికి పర్మిషన్ ఇచ్చారు. తాడేపల్లి జగన్ గారి ఇంటి దగ్గర నుంచి నేను జగన్ గారి కారులో వచ్చాను. ఆ 3 కార్లలో నేను ఉన్నాను కదా. ఆయన కారులో వెనక సీట్లో నేను ఎక్కువచ్చానంటే ఆయనకి ఇచ్చిన 100 మందిలో నేను ఉన్నా కదా. నాకు ఇక్కడికి వచ్చే వరకు, సత్తెనపల్లి వచ్చే వరకు కూడా మీరెవరో నాకు తెలియదు. నా తరపున పార్టీ పంపిస్తే నాకు అండగా వచ్చినటువంటి వకీల్ గారు ఇక్కడికి వచ్చే వరకు ఆవిడెవరో నాకు తెలియదు. ఆవిడ పల్నాడు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షురాలు. ఆవిడ నాకు తెలియదు. మా నాయకుడు ఉన్నాడు. జగన్ గారితో పాటు వచ్చే వరకు ఇక్కడికి వచ్చాక ఆయన ముఖం ఇక్కడ చూశాను నేను. ఆయన ఎవరో తెలియదు. నేను జనాన్ని పోగేశానంట. రేపల్ల నియోజకవర్గంలో తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకుని విష్ణు ఆలయాల్లో పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ చాలా విశిష్టమైన రోజు అని, సంవత్సరం మొత్తంలో 24 ఏకాదశులు ఉంటాయని, అన్నిటికన్నా విశిష్టమైన ఏకాదశి అని, శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లి వైకుంఠ ఏకాదశి రోజు నిద్రలేస్తారని వివరించారు. ఈ రోజు ఉపవాసం ఉండి విష్ణువును ఆరాధిస్తే 24 ఏకాదశుల పుణ్యం లభిస్తుందని మరియు వ్యవసాయ పనులకు కూడా విశేషమైన రోజు అని భక్తులందరికీ తెలియజేశారు. ఈ రోజు చాలా విశేషమైనటువంటి రోజు. ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి. అంటే మొత్తం సంవత్సరం మొత్తం మీద కూడా 24 ఏకాదశులలో ప్రథమ ఏకాదశిగా ఈ ఏకాదశి ఉంటుంది. ఈ రోజున శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళి మరలా తిరిగి వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారు ఉత్తర ద్వార దర్శనంగా మేలుకొని భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు. ఈ రోజున విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము కానీ, విష్ణువుకు సంబంధించినటువంటి ఆరాధనలు కానీ, అలాగే ఉపవాసాలు నిర్వహించిన యెడల సంవత్సర సంపూర్ణ ఏకాదశుల ఫలితం కలుగుతున్నటువంటిది ప్రతీక. కావున 50 మంది భక్తులకి కూడా ఈ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక్కడ నుంచి వ్యవసాయ పనులు కూడా ప్రారంభమవుతాయి. ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క వ్యవసాయ ఆరంభంలో ఆ శ్రీ మహావిష్ణువుకి ప్రార్థన చేసుకొని వ్యవసాయ పనులన్నీ కూడా ప్రారంభం చేసుకున్నట్లయితే వారి పంటలు అభివృద్ధి చెంది ఉన్నతమైనటువంటి ధాన్యం వారి పంటల్లో వ్యవసాయంలో వస్తుందని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.